చెప్తూ ఉన్నారు. చాలా కాలం అయింది వారిని గురించి వినడం కానీ, వారు చేసే పరిచర్య కానీ. వారు అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చారు. అనంతపూర్ నుండి వారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. ఒకరోజు నాకు ఫోన్ చేస్తారు, చేసి మేము విజయవాడ వచ్చామండి, మీరు ఒకసారి తప్పకుండా రావాలి అని అడిగారు. ఈరోజు రావడానికి దేవుడు కృప చూపాడు, అందుకు దేవునికి వందనాలు. అలాగనే ఎస్తేర్ గారికి, వారి భర్త గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి మీరు బైబిల్ స్టడీ చేస్తున్నారని విని ఉన్నా, చెప్పారు బైబిల్ స్టడీ అని. మరి దేనిని గురించి బైబిల్ స్టడీ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాల్లో ఒక విషయాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని తలస్తూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో పేతురు ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు ఇదిగో యేసుప్రభు ఒక మాట అన్నాడు, అయ్యా, మేము నిన్ను వెంబడించడానికి మా కుటుంబాలను అన్నిటిని కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం అని అన్నాడు. కానీ పూర్తి చేయలే ఆ వచనాన్ని. ఆయన ఉద్దేశం ఏంటి? ఇవన్నీ మేము విడిచిపెట్టాం, మాకేమీ లాభం అనే ఉద్దేశం. కానీ ఏమి లాభము అని అడగలేదు. అయ్యా, మేము నీ కొరకు అన్నీ విడిచిపెట్టాం, మా ఆస్తులను విడిచిపెట్టాం, మా కుటుంబాలను విడిచిపెట్టాం అని ఆయన చెప్పాడు. పేతురు యేసు ప్రభువుతో సన్నిహితంగా ఉన్న శిష్యుల్లో ఒకళ్ళు. పేతురు, యోహాను, ఆంద్రేయ యేసు ప్రభు వారికి సన్నిహితమైన శిష్యులు. కొన్ని పర్యాయాలు వారి ముగ్గురునే తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళ ముగ్గురునే తీసుకుని వెళ్ళేవాడు. యాయిరు కుమార్తె చనిపోతే యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వారు ముగ్గురునే తీసుకుని వెళ్ళాడు. అలాగున కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ఆ ముగ్గురికే ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆ ప్రాధాన్యత ఇచ్చినటువంటి శిష్యుల్లో పేతురు అడిగిన ప్రశ్న, మేము వీటన్నిటిని విడిచిపెట్టాం అన్నాడు, కానీ హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటి, లాభం ఏంటి? కొందరు అనుకోవచ్చు, క్రైస్తవులు, మేము కుటుంబాలు విడిచిపెట్టాం, మా కులాన్ని విడిచిపెట్టాం, మేము వెలివేయబడ్డాం అన్న భావన మన హృదయాల్లో ఉంటుంది. అలాగనే పేతురు కూడా తన హృదయంలో ఆ విధంగా తలంచి యేసు ప్రభు వారితో అన్నాడు. యోహాను కూడా, బాప్తిస్మిచ్చే యోహాను కూడా యేసు ప్రభు పట్ల అనుమానం వచ్చింది. యేసు ప్రభు పట్ల అనుమానం. లూకాసు వార్త 7వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకున్నట్లయితే, యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతని వారిని ప్రభువునొద్దకు పంపెను. రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన. యోహాను ఈ మాట చెరసాల్లో ఉన్నప్పుడు కబురు పంపాడు తన శిష్యులతో యేసు ప్రభు దగ్గర. రాబో వాడవు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టాలి. యోహానుకి అనుమానం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే
మొట్టమొదటగా యేసు ప్రభు వారిని లోకానికి పరిచయం చేసింది బాప్తిస్మిచ్చే యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు వారు బాప్తిస్మ పొందడానికి వస్తూ ఉండగా ఇదిగో ఆయనను పరిచయం చేశాడు లోకానికి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మొట్టమొదటగా లోకానికి పరిచయం చేసింది బాప్తిస్మిచ్చే యోహాను. ఏమని పరిచయం చేశాడు? లోకంలో ఉన్న పాపాలన్నిటి కొరకు వాటిని మోయడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. ఇంకా ఆయన ఎవరన్నా అడుగుతున్నాడు. మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా? మరి ఒకరి కొరకు మేము ఎదురు చూడాలా? నీవేనా ఆయనవి అన్న అనుమానం వచ్చింది. చెరసాల్లో వేయగానే అనుమానం వచ్చింది. కొన్నిసార్లు మనం శ్రమల్లోకి వెళ్ళినప్పుడు దేవుని పట్ల అనుమానపడతా. మనం నిజంగా నిజమైన దేవుడిని నమ్మేమా? ఆయన నిజమైన దేవుడేనా? మన కొరకు మనల్ని ప్రేమించిన వాడేనా అన్న ఆలోచన, సంశయం మన హృదయాల్లో కలగడానికి అవకాశం ఉన్నది. అలాగనే పేతురు కూడా ఆయన్ని వెంబడించాడు. ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి చదువుకున్నట్లయితే యేసు ప్రభువు తన శిష్యుల్ని ఒక ప్రక్కకు తీసుకుని వెళ్ళి వారిని 2 ప్రశ్నలు వేశాడు. ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగారు. చెప్పారు, అయ్యా నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నావు, చనిపోయిన ఏలియా బ్రతికొచ్చాడు అనుకుంటున్నారు అని ప్రజలు ఏమనుకుంటున్నారో వారు చెప్పారు. 2వ ప్రశ్న వేశాడు, మీరేమనుకుంటున్నారు? మీరు నాతో ఉన్నారు, నా బోధలు విన్నారు, నేను చేసిన అద్భుతాలు కళ్ళారా చూశారు, మీరేమనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు యేసు ప్రభుని గురించి 12 మంది శిష్యుల్లో ఆయన పేతురు ఒక్కడే సమాధానం చెప్పాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడవు క్రీస్తు అని ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తే, అయ్యా మేము నేను వెంబడిస్తున్నాం సమస్తాన్ని విడిచి అన్నాడు. లాభం ఏంటి అని అన్నాడు. బాప్తిస్మిచ్చు లోకానికి యేసును పరిచయం చేసిన వాడు చెరసాల్లో వేయబడిన తర్వాత అనుమానం వచ్చి మేము మరొకను కొనుక ఎదురు చూడాలా, నీవేనా ఆయనవి అని ప్రశ్నించాడు. కనుక అనుమానాలు రావడం సహజం. ఎంత భక్తులైనా వారి యొక్క జీవితాల్లో ప్రభుని గురించిన అనుమానాలు రావడం చాలా ప్రాముఖ్యం. కనుక యేసు ప్రభు వారిని వెంబడించడంలో మనకు కలిగే లాభమేంటి? మనకు కలిగే లాభమేంటి? మనకు కలిగే ఆధిక్యతలేంటి? మనకు కలిగే ధన్యతలు ఏమిటి అనే విషయాన్ని గురించి నేను మీ ముందు పెట్టాలని తలస్తూ ఉన్నాను. ఈ అంశాన్ని రోమా పత్రికలోనే చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మరలా చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి రోమా పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవబడింది. ఈ వచనాల్లో నీతిమంతునుగా తీర్చబడిన వానికి కలుగు ఆధిక్యతలు, నీతిమంతునిగా తీర్చబడిన వానికి కలుగు ఆధిక్యతలు, నీతిమంతునిగా తీర్చబడిన వానికి కలుగు ఆధిక్యత. ద వన్ హూ ఈస్ జస్టిఫైడ్
హ్యావ్ ద బ్లెస్సింగ్స్. ఆ విషయాన్ని గురించి ఈ వాక్య భాగంలో మీతో పంచుకోవాలని తలస్తూ ఉన్నాను. ఈ వాక్యము, నీతిమంతునుగా తీర్చబడిన వానికి కలుగు ఆధిక్యత. మీరందరూ నీతిమంతులేనా? చెప్పండి. నీతిమంతులు అనేవారు చేతులు ఎత్తండి. ఒక్క ఇస్తారు పాస్టర్ గారు, వాళ్ళు ఇచ్చారని అందరు ఎత్తుతున్నారు. వాడు ఎత్తారని మీరు అందరూ ఎత్తుతున్నారు. నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీతిమంతుడు ఒక్కడును లేడు అని రాయబడి. కొరింథీయులకు రాసిన పత్రికలో మరి ఒక మాట రాయబడి, మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలలాగా కనబడుతున్నవి అని రాయబడి. కనుక నీతిమంతుడు ఎవడు కూడా లేడు. మనం అందరం కూడా దేవుని ఎదుట నిలబడినట్లయితే మనం ఎవరం కూడా నీతిమంతులుగా ఆయన సన్నిధిలో మనం నిలబడలే. కానీ మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతునికి కలుగు ఆ ఆధిక్యతను గురించి రాయబడ్డాయి. మనం అందరం నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడగలం? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది రోమాపత్రికలోనే 4వ అధ్యాయం ఆఖరి వచనం. 4వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేపబడెను. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధాన. ఆయన మరణించింది మన పాపాల కొరకు మరణించాడు. ఆయన తిరిగి లేచింది తండ్రి ఎదుట మనందరిని కూడా నీతిమంతులుగా నిలబెట్టడానికి తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట తెలియజేస్తుంది. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేపబడి. కనుక యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు మనల్ని దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెడతాయి. మనం ఎవరో మన స్వనీతితో దేవుని ఎదుట నిలబడలేం. కానీ ప్రభువును మనం ఆయన మరణ పునరుద్ధానాల యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. కనుక మన క్రియలను బట్టి మనం ఎవరం కూడా నీతిమంతులం కాదు. ప్రభు చేసిన ఆ మరణాన్ని బట్టి మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడి. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట రాయబడి 5వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన. అక్కడ ఆ మాట మనం చదివినప్పుడు మన హృదయాల్లో ఏమనిపిస్తుంది అంటే, నేను నీతిమంతుని కాదు కదా, నేను నీతిమంతురాలని కాదు కదా అన్న భావన కలుగుతుంది. కానీ క్రింద వచనం 17వ వచనం చదువుకున్నట్లయితే, ఏలియా మన వంటి మనుషుడే, ఆయన ప్రార్థింపగా వర్షము కురియలేదు, మరలా ప్రార్థింపగా ఆయన వర్షం ఇచ్చెను అని వ్రాయబడి. కనుక 16వ వచనంలోనే ఉన్న నీతిమంతుడు విజ్ఞాపన బహు మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. 17వ వచనంలో ఏలియా మన వంటి మనుషుడే, ఆయన వర్షం కురవకూడదని పలికితే 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మరలా వర్షం కావాలని ఆయన ప్రార్థన చేస్తే మరలా వర్షం కురవబడింది. అంటే ఏలియా మన వంటి మనుష్యుడే అన్న మాటలో మనలాంటి వాడే, మనలాంటి స్వభావం గలవాడే. కానీ మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడు ప్రార్థిస్తే ప్రభువు ఆలకించాడు. ఆయన
దేవుని యందల విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. కనుక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడెను. అంటే ఆయన మరణ పునరుద్ధానాల యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నీతిమంతులు చెప్పాలి? చెప్పండి, ఎవరు నీతిమంతులు? ధైర్యంగా చెప్పాలి, నేను నీతిమంతుడిని అని చెప్పాలి. ఎందుకు? నిన్ను బట్టి కాదు, నిన్ను బట్టి యేసు ప్రభు ఆ శిలువలో చేసిన కార్యాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన బట్టి మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మరణ పునరుద్ధానాల యందు మన విశ్వాసం ఉంచాలి. ఇదే విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు రోమా పత్రికలోనే 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ విషయాన్నే వ్రాశాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఆ తర్వాత వచనంలో నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించును అని రాయబడి, నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తాం. విశ్వాసం అనేది మన క్రియలను బట్టి మనకు కలగల. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల యందు మన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డా. అందుకే ఆ మాట రాయబడి, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడింది. కనుక నీతిమంతునిగా తీర్చబడిన వాని ఆధిక్యతలను గురించి 5వ అధ్యాయంలో రాయబడి, నీతిమంతుడుగా తీర్చబడిన వాని ఆధిక్యతలను గురించి 5వ అధ్యాయంలో రాయబడి. కనుక ఈ రాత్రి కాలంలో నీతిమంతునిగా తీర్చబడిన వాని కలుగు ఆధిక్యతలు అనే విషయాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని తలస్తూ ఉన్నాను. మనమందరం కూడా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామన్న నిశ్చయత మనకు ఉండాలి. హల్లెలూయా. మన నీతిని బట్టి కాదు, మన నీతి క్రియలను బట్టి కాదు, మనకున్న బ్రతుకును బట్టి కాదు, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల యందు మనం విశ్వాసం ఉంచాం కనుక దేవుడు ఆయనని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకనే 5వ వచనానికి 4వ అధ్యాయం 25వ వచనానికి సంబంధం ఉంది. కాబట్టి అన్న దానితో ప్రారంభమైంది. కాబట్టి ఆయన మన అపరాధ నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేపబడెను. కాబట్టి ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు. కాబట్టి కనుక మనకు నీతి ఆ ద్వారా ఆపాదించబడదు. అబ్రహాము నీతిమంతుడుగా క్రియలను బట్టి తీర్చబడ్డా. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక నమ్మాడు. నమ్మకం, ప్రభువును నమ్మడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము యెహోవాను నమ్మెను కనుక ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రోమా పత్రికలోనే 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఆ అధ్యాయంలో అబ్రహామును గురించి రాశారు. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని 3వ అధ్యాయంలో రాశాడు. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎప్పుడు తీర్చబడ్డాడు? సున్నతి లేనప్పుడు తీర్చబడ్డాడు. హల్లెలూయా. సున్నతి అనేది నిబంధన ప్రజలకు గుర్తు. ఆ సున్నతి ఇంకా రాలా. ఆ సున్నతి ఇంకా అబ్రహాము ఇంకా సున్నతి చేయించుకోలేదు. చేయించకముందే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. రెండవది,
ధర్మశాస్త్రం లేనప్పుడు విశ్వాసంగా స్థిరపడ్డాడు. అబ్రహాం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేనే లేదు. ధర్మశాస్త్రం మోషే కాలంలో వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ఆ ధర్మశాస్త్రం లేనప్పుడు, సున్నతి లేనప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. మనం అందరం కూడా విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. కనుక మనం చేసే విజ్ఞాపన, మనం చేసే ప్రార్థనలు, మనం చేసేటువంటి విజ్ఞాపనలు ప్రభువు సన్నిధిలో బలమైనవి, మనఃపూర్వకమైనవి, జవాబు వచ్చే ప్రార్థనలు అయ్యున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నీతిమంతులుగా తీర్చబడిన వారికి కలుగు మొదటి భాగ్యం. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. కాబట్టి విశ్వాసము ద్వారా మనము యేసు క్రీస్తుని బట్టి దేవునితో సమాధానం సమాధానం చాలా ప్రాముఖ్యమై ప్రతివారు సమాధానం కోరుకుంటారు. ఇంట్లో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి, దేశంలో సమాధానం ఉండాలి అని కోరుకుంటాం. కానీ ఈ వాక్య భాగంలో సమాధానం ఎలా వస్తుంది అనే విషయాన్ని గురించి చదివినట్లయితే, కాబట్టి విశ్వాసము ద్వారా యేసు క్రీస్తుని బట్టి సమాధానము, దేవునితో మనకు సమాధానం దేవునితో సమాధానం ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మన జీవితాలు దేవునికి ఎలా ఉన్నాయంటే శత్రువులాగా ఉన్నాయి. మన పాపాలు, మన దురలవాట్లు ప్రభువుని దూరం చేశాయి. అందుకని యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. ఆ విషయాన్నే 4వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మన పాపాల కొరకు ఆయన సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. కనుక ఆయన చేసిన కార్యం ద్వారా మనం దేవునితో సమాధాన పడ్డాం. మరి ఒక మాట పౌలు రాశాడు. దేవునితో మనం ఏ విధంగా పడ్డామో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవైనను పరలోకమందన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను. శిలువ రక్తము ద్వారా, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలయునని తండ్రి అభీష్టమాయను. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనతో సమాధానపడ్డాడు. హల్లెలూయా. కనుక మొదటిది సమాధానం. యేసు ప్రభు వారు మరణ పునరుద్ధానాలను మనం నమ్మడం ద్వారా సమాధానం అనే భాగ్యాన్ని పొందుతాం. అది మన వల్ల కలిగింది కాదు. యేసు ప్రభు వారు ఆ సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చడం ద్వారా మనం అందరం కూడా ఆయనతో సమాధాన పడగలిగిన అవకాశం, మార్గం ఏర్పడింది. కనుక మనం అందరం కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా దేవునితో సమాధానం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా సమాధానం నేను మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, నా సమాధానమనే నేను మీకు ఇచ్చుచున్నాను.
నా సమాధానం మీకు ఇస్తున్నా. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడంలా, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నా. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని బట్టి 2 సమాధానాలు ఉన్నాయి. ఒకటి, లోకం కూడా సమాధానం ఇస్తుంది. లోకం కూడా సమాధానం ఇస్తుంది. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడంలా, నా సమాధానం నేను మీకు ఇచ్చుచూ ఉన్నాను అన్నాడు. నా సమాధానం నేను మీకు ఇచ్చు, అంటే లోక సంబంధమైన సమాధానం ఉన్నది, ప్రభు అయిన యేసు ఇచ్చే సమాధానం ఉంది. లోకం ఇచ్చే సమాధానం లోక సంబంధమైన వస్తువుల మీద ఆధారపడింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా అర్థం అవడానికి. చాలా సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసి మీరు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకో, ఫ్రిడ్జ్ కొనుక్కోగానే చాలా సంతోషం, నెమ్మది వస్తుంది. ఎందుకు? చాలా సంవత్సరాల కొరకు ఎదురు చూసాం, దాన్ని ఆదా చేసుకున్నాం, దాని కొరకు ప్రత్యేకంగా ఆదా చేసుకున్నాం, ఫ్రిడ్జ్ కొనుక్కోగలిగాము అన్న సంతోషము, సమాధానం మన హృదయంలో ఉంటుంది. అది లోకం ఇచ్చే సమాధానం. కొన్నాళ్ళు ఫ్రిడ్జి వాడిన తర్వాత వాడిపోయింది అనుకోండి, పాడైపోయింది అనుకోండి, ఆ సమాధానం ఏమవుతుంది? పోతుంది కదా అన్న భావన మనలోనికి వస్తుంది. అది లోకం ఇచ్చే సమాధానం. లోకం ఇచ్చే సమాధానం తాత్కాలికమైనది. లోకం ఇచ్చే సమాధానం తాత్కాలికమైనది. కానీ యేసయ్య ఇచ్చే సమాధానం సదాకాలం, నిత్యం మనతో ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రభువు మనకు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానపరిచాడు. ఆ సమాధానం మన హృదయాల్లో ఉన్నది, ఆ నిశ్చయత మన హృదయాల్లో ఉన్నది. కనుక మొదటిది సమాధానం. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, నా సమాధానం నేను మీకు ఇచ్చుచున్నాను. కనుక యేసు ప్రభువారు సమాధానం మనకు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా అనుగ్రహించారు. రెండవ విషయం, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం, మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి. అది చాలా గొప్ప మాట, దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి. ఈ కృపయందు, కృప అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే తాకలేము, దానిని మనం తాకలేము, అనుభవిస్తాం అంతే. ప్రేమ అబ్స్ట్రాక్ట్ నౌన్, అది మనం కన్నులారా చూసేది కాదు, కానీ అనుభవిస్తాం. మనం తాకలేము, దాన్ని చూడలేము మనం, కానీ అనుభవిస్తాం. దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. కనుక కృప అబ్స్ట్రాక్ట్ నౌన్, దాన్ని తాకలేము, చూడలేము. కానీ వాక్య భాగంలో ఒక మాట రాయబడి, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి. అందులో నిలిచి ఉండి అంటే నిలిచి ఉండే దేని మీద? నేను ఎక్కడ నిలబడ్డాను చెప్పండి, అందరూ చెప్పండి. దేని మీద నిలబడ్డాను? స్టేజ్ మీద నిలబడ్డా. మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? కుర్చీలో కూర్చున్నారు. కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి. ఈ మాటలో కృప ఒక స్థానం. కృప అనేది అబ్స్ట్రాక్ట్ నౌను, దాన్ని మనం తాకలేము, చూడలేము. కానీ దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుంది అంటే, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉన్నాం. హల్లెలూయా. దానికి ఒక సంగతి చెప్తాను. పౌలు హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్తాను. అంటే పౌలు హృదయంలోనికి నేను దూరలా, కానీ వాక్యానుసారంగా పౌలు ఆ విధంగా చెప్పడానికి ఒక సంగతి ఆయన మనసులో ఉంది. ఆయన మనసులో ఉన్న సంగతి ఏమిటంటే, యేసు ప్రభువారు సిలువలో చనిపోయాడు. చనిపోయాడా లేదా? చనిపోయాడు. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి,
ఆయన సిలువలో చనిపోయినప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రిందకు చినిగిపోయి. దేవాలయంలో తెర ఎక్కడ ఉంది తెలుసా అందరికీ? తెలిసి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది తెర? అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. అది చాలా గట్టి తెర. వాళ్ళు చాలా గట్టి తెర పెట్టారు యూదులు దేవాలయంలో. కానీ ఆ తెర చినిగిపోయింది. కింద నుంచి పైకి కాదు, పైనుండి కిందకి చినిగింది. అంటే ఆ తెర చినగడం ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగిన స్వతంత్రత వచ్చింది. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళగలిగిన స్వతంత్రత, హక్కు మనందరికీ వచ్చింది. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా, ఆయన మరణం పొందడం ద్వారా, ఆ తెర రెండుగా చీలడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగిన స్వతంత్రత మనందరికీ వచ్చింది. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు ఎవరంటే ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒక్క పర్యాయం వెళ్తాడు ఆ ప్రధాన యాజకుడు. ఎలా వెళ్తాడు? ప్రజలందరి కొరకు వధింపబడిన పశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. ఆ రక్తం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఆ రక్తాన్ని తీసుకుని వెళతాడు అతి ప్రధాన యాజకుడు ఆ స్థలంలోనికి వెళ్ళాలి అంటే. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క పర్యాయమే ఆ రక్తంతో వెళతాడు. కానీ యేసు ప్రభువారు ఆ సిలువలో మన కొరకు రక్తం కార్చి ఆయన మరణించడం ద్వారా ఆ తెర రెండుగా చీలిపోయింది కనుక మనం అందరం కూడా కృపాసనం దగ్గరికి వెళ్ళగలం. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తాం. యేసయ్య వాగ్దానం చేశారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ చేస్తాం. ఇళ్లలో చేస్తామా ప్రార్థన? వ్యక్తిగతంగా చేస్తామా ప్రార్థన? చెట్టు కింద చేస్తామా ప్రార్థన? చేస్తాం లేదా? ఎవరైనా ఫోన్ చేసినప్పుడు చెట్టుకున్న ఆ ఫోన్ పెట్టి ప్రార్థన చేస్తాం. నేను చేస్తా. రైల్లో ప్రయాణం చేస్తే ఎవరైనా ఏదైనా అవసరత నిమిత్తం ప్రార్థన చేయమంటే రైల్లో ప్రయాణం చేస్తా, బస్సులో ప్రయాణం చేస్తా, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమని అంటే కారులో ప్రయాణం చేస్తూ ప్రార్థన. హల్లెలూయా. ఎంత స్వతంత్రత! అది స్వతంత్రత. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి. హల్లెలూయా. మనమందరం ఆ కృపా సింహాసనము దగ్గరికి ఏ అవసరత నిమిత్తమైనా, ఎక్కడైనా, ఏ అవసరత నిమిత్తమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. 3 విషయాలు ఉన్నాయి. ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎట్టి అవసరత నిమిత్తమైనా చేయొచ్చు. ఒకసారి నేను హైదరాబాదులో నిజాం హాస్పిటల్కి ఒక పేషెంట్ని చూడడానికి వెళ్ళాను. కారు పార్కింగ్ చేస్తున్నా. ఒక పాస్టర్ గారు గుంతకల్లు దగ్గర నుండి ఫోన్ చేశాడు. అయ్యా, ఈ పల్లెటూరులో, గుంతకల్లు దగ్గర చిన్న పల్లెటూరులో మందిరం కట్టబోతున్నాం. బోరు కొరకు బోరేసాం. 200 అడుగులు వెళ్ళిపోయింది బోరు, కానీ మాకు వాటరు పడలేదు. ఆ గ్రామస్తులు అన్నారు, ఇక్కడ పడదయ్యా వాటరు. ఒకవేళ వాటర్ పడినా, నీరు పడినా అది ఉప్పు నీరే పడుతుంది. ఆ ఉప్పు నీరుతో మీరు మందిరాన్ని కట్టలేరు అని ఆ గ్రామస్తులు పాస్టర్ గారిని బాగా నిరాశపరిచారు. నేను పార్కింగ్ ప్లేస్లో ఉన్న నిజాం హాస్పిటల్లో. అప్పుడు నేను ఆయనతో ఒక మాట చెప్పాను, అయ్యా, నువ్వు అలాగనే ఫోన్ నువ్వు అలా ఉంచుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, మీ అవసరతల కొరకు ప్రార్థన చేస్తా అని సాయంత్రం 7 గంటలప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేశాను. అవసరత కొరకు ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో చెప్పు, కుడివైపున వేయమని చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన ఆపి నేను అన్నాను, అయ్యా,
కుడివైపున వేయండి ఈసారి అని చెప్పి నేను పేషెంట్ని చూసి ఇంచుకెళ్ళిపోయా. 11-12 గంటలకి పాస్టర్ గారు ఫోన్ చేసాడు. అయ్యా, మీరు చెప్పినట్లుగా కుడివైపున వేసాము, బోరు 190 అడుగులు వెళ్ళగానే మంచి నీరు పడింది అన్నాడు. ఏ నీరు పడింది? మంచి నీరు పడింది. ప్రకృతిలో అద్భుతం జరిగించాడు. హల్లెలూయా. నమ్ముతారా? ఇప్పుడు కూడా ఆ గ్రామస్తులు ఆ నీరే తాగుతారు. ఎంత అద్భుతం అది. ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఏ సమయమైనా ప్రార్థన చేయొచ్చు, ఎట్టి అవసరత నిమిత్తమైన అది స్వతంత్రత. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందు నిలిచి ఉండి, కనుక అంత గొప్ప ఆధిక్యత ప్రభు నమ్మిన మనందరికీ కలిగింది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయొచ్చు. పాస్టర్ గారే ప్రార్థన చేయాలా, పాస్టర్ గారే ప్రార్థన చేయాలనే లేదు. అంటే వాళ్ళ దగ్గరికి ప్రార్థనకి వెళ్ళకూడదు అని నేను చెప్పడంలా. నీవు కూడా చేయొచ్చు ప్రార్థన. నువ్వు కూడా విమోచించబడ్డావు. నీకు కూడా ఆ కృపా సింహాసనం దగ్గరకు వెళ్ళగలిగిన స్వతంత్రత నీకు కూడా ఉంది. కనుక నువ్వు కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీరందరూ ఆ వాక్యాన్ని చదివి ఉంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. అందరూ చదవాలి, అందరూ బైబిల్ తీయాలి. మార్కు సువార్త తప్పిన వారి వలన అందరూ తీయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు. చదవమ్మా. ఏ సూచక్రియలు? ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేనిని తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థనందురని వారితో చెప్పాను. నమ్మిన వారి వలన. చెప్పండి అందరూ, మరలా చెప్పండి, మూడోసారి చెప్పండి. మీరు నమ్మారా? ప్రార్థన చేస్తారా? చెప్పండి. ఎవరి ద్వారా జరుగుతుంది? పాస్టర్ల ద్వారా జరుగుతుందా? టీవీ ఇవాంజలిస్ట్ ద్వారా జరుగుతుందా? ప్రవక్తల ద్వారా జరుగుతుందా? ఎవరి ద్వారా జరుగుతుందని చెప్పాడు యేసు ప్రభు. నమ్మిన వారి వలన. యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బోల్డ్నెస్ టు ప్రే. ధైర్యం ఉండాలి ప్రార్థన చేయాలంటే. విశ్వాసం ధైర్యాన్ని కలిగిస్తుంది. మీకు ధైర్యం లేదంటే విశ్వాసం లేదని అర్థం. మీ ఇంటి దగ్గరికి ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు అనుకోండి, నీ విశ్వాసి నీ దగ్గరికి తీసుకొచ్చారు, ఏం చేస్తా? పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తావు. నువ్వు చేయవు ప్రార్థన, అవునా? చేస్తారా? చెప్పరేంటి? చేస్తారా లేదా? చెయ్యం. రైట్, బాగా ఒప్పుకున్నాను. వాస్తవం, చెయ్యం. కానీ వాక్యం ఏం చెబుతుంది? నమ్మిన వారి వలన. నమ్మిన వారి. ఒక సంగతి చెప్తాను. మా సంఘంలో ఒక ఆమె ఉంది, హిందూ, ప్రభుని నమ్ముకుంది. అక్షరం రాదు, జ్ఞానం లేదు, అంటే అక్షర జ్ఞానం లేదు. ప్రార్థన మాత్రం బాగా భారంతో ప్రార్థన చేస్తుంది. సంఘంలో ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కదా, చూసుకోరా? నువ్వు చేయి అని అంటారు. ప్రార్థన చేయండి అంటే ఆమె ముందు చేస్తుంది. అక్షరం రాదు, చదువుకోలా, భారం. ప్రార్థన చేయాలి అన్న ఆసక్తి తన హృదయంలో కలగడం ప్రార్థన చేస్తుంది. ప్రార్థనా పరురాలు. ఒకరోజు వారు ఊరెళ్ళింది, పల్లెటూరు. స్త్రీలందరితో కలిసి కోత కోయడానికి వెళ్ళారు. ఆ కోత కోయడానికి వెళ్ళిన స్త్రీలందరూ కోతకు వస్తూ ఉండగా ఒక అమ్మాయిని త్రాసుపాము గరిసింది, కింద పడిపోయింది, నురుగు కాలుస్తుంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది.
ఆ స్త్రీలందరూ ఏమంటున్నారంటే చచ్చిపోద్ది ఈమె త్రాసువాంగు కొట్టి కలిసింది అని అంటున్నారు. ఇక మా విశ్వాసం ఏం చేసిందంటే, మీరు ఏమీ అనుకోకపోతే, ఎందుకంటే అది హిందూ గ్రామం, అందరూ విగ్రహారాధికులే, మీరు ఏమీ అనుకోకపోతే నేను యేసయ్య నామంలో ప్రార్థన చేస్తాను, మీకు ఇష్టమేనా అన్నారు. వారందరూ ఏమన్నారంటే బ్రతికితే చాలమ్మా, ఏ దేవునికి ప్రార్థన చేస్తే మాకేం అంటారా లేదు? మీరు ఏ దేవునికి ప్రార్థన చేస్తే మా అబ్బాయి బాగుపడితే చాలు అన్న ఆ ఉద్దేశంతో అన్నారు. ఆమె బాగుపడితే చాలమ్మా, ఏ దేవుని ప్రార్థన చేస్తే మాకెందుకు అని అనగానే మోకరించింది. ఆమె పాము కరిచిన చోట చెయ్యేసింది, ప్రార్థన చేసింది. ఆమెననగానే ఆమె లేచింది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి ద్వారా జరిగింది? విశ్వాసి ద్వారా జరిగింది, నమ్మిన అమ్మాయి ద్వారా జరిగింది. జాగ్రత్త, యూ డోంట్ బిలీవ్ ఇట్, నువ్వు నమ్మవు. అందుకనే నీ జీవితంలో అద్భుతాలు కనబడ్డం వల్ల, అందుకనే నీ ప్రార్థనకు ఆశ్చర్యకారాలు జరగడం వల్ల నమ్మాలి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగు. కనుక ప్రియమైన వారులారా, ఈ కృపా సింహాసనం దగ్గరికి మనం అందరం వెళ్ళగలిగిన స్వతంత్రత యేసు ప్రభు మరణం ద్వారా, ఆ తెర చెనగడం ద్వారా మన అందరికీ ఆ స్వతంత్రత, హక్కు, అధికారం మన అందరికీ అనుగ్రహించబడింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఇంకా బాగా ఆ మాట అర్థం కావాలి అంటే. కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానా రోజు పలానా టైం, ఆ టైంలో వెళితేనే కలెక్టర్ దగ్గరికి వెళుతారు. వాళ్ళ అబ్బాయి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ లేదు, ఎవడు లేదు, నేరుగా వెళ్ళిపోతాడు. ఎవడు ఆపడానికి ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. వాడు రైనా వెళ్ళిపోతాడు తన నాన్న దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి. మన నాన్న యేసయ్య, హల్లెలూయా. ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళే స్వతంత్రత ఆయన కుమారుడైన మరణం ద్వారా మనకి ఏర్పడింది. హల్లెలూయా. ధైర్యం ఉండాలి, ప్రార్థించడానికి ధైర్యం ఉండాలి, విశ్వాసులకు ధైర్యం ఉండాలి ప్రార్థన చేయడానికి. మీ ద్వారా అద్భుతం జరిగితే ఆ కుటుంబం ఈ ప్రార్థనకు వస్తుంది, ఈ సంఘం అభివృద్ధి అవుతుంది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడమే కాదు, ఆయన వచ్చిందాకా మీరు ఆగనవసరం లేదు. ఏమనుకోవద్దు పాస్టర్ గారు, ఆయన వచ్చిందాకా మీరు ఆగకూడదు. నీ విశ్వాసం, దేవుని వాక్యం ఏం చెబుతుంది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. కనుక రెండవది, ఆ కృపా సింహాసనం దగ్గరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అవసరత నిమిత్తమైనా మనం వెళ్ళడానికి స్వతంత్రత ఏర్పడింది. మొదటిది, మనం దేవునితో సమాధానం కలిగిందా. రెండవది, దేవుని కృపా సింహాసనం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏ అవసరత నిమిత్తమైనా వెళ్ళొచ్చు. మూడవ ఆధిక్యత మరియు ఆయన ద్వారా విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయించుచున్నాము. మహిమా నిరీక్షణ. యేసు ప్రభువు మనందరి కొరకు మరణించడం ద్వారా మనకు మహిమా నిరీక్షణ ఇవ్వబడింది. హల్లెలూయా. మహిమా నిరీక్షణ అంటే మహిమలోనికి ప్రవేశించే భాగ్యం ఇవ్వబడింది. మహిమలోనికి. యేసయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? అమ్మ, మన మధ్యలో ఉన్నాడు, అది వాగ్దానం. కానీ ఆయన ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు. ఉన్నాడా? మహిమలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అది మహిమ స్థలం. యేసు ప్రభు వారు మహిమలో ఉన్నాడు, మనకు మహిమా నిరీక్షణ ఇచ్చాడు. మనకి మళ్ళీ మహిమా నిరీక్షణ ఎలాంటిది అంటే,
మనము కూడా మహిమలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. అది మహిమ నిరీక్షణ. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాలు చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను. మరలా వచ్చి నేనుండు స్థలములో మిమ్మలను తీసుకొని వెళ్ళి. హల్లెలూయా. ఇది ప్రభు మరలా వస్తాడని వాగ్దానం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వస్తాడని నమ్ముతున్నారా? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇంకా రాలా. వచ్చాడా? రాలా. ఏమవుతుంది మన విశ్వాసం? 2000 సంవత్సరాలు. వస్తానన్నాడు 2000 సంవత్సరాల క్రితం, ఇంతవరకు ఆయన రాలా. విశ్వాసాన్ని, నిరీక్షని కోల్పోకూడదు. హల్లెలూయా. వస్తానన్న ఆయన వస్తాడు. హల్లెలూయా. వస్తానని వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట ఎన్నడూ నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన వస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కనుక యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళాడు అన్నమాట? మనందరి కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. హల్లెలూయా. మనది మహిమా స్థలం, మహిమా నివాసాన్ని ఆయన మనకు తయారు చేస్తున్నాడు. ఆ నివాసం నిత్య నివాసం. హల్లెలూయా. ఎన్ని ఫ్లాట్లు కొనుక్కున్నా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ మన కొరకు ప్రభువు నిర్మించే ఆ నివాసం సదాకాలం ఉండబోతున్నాం. హల్లెలూయా. యుగయుగాలు ఉండబోతున్నాం. నిత్యము ఆయనతో ఉండబోతున్నాం. కనుక గొప్ప మహిమ నిరీక్షణ మనకి ఇవ్వబడి మహిమలో ప్రవేశించేది. రెండవది, మహిమా నివాసములో ఉంటాం. ఆయన తయారు చేసే గృహాలు, ఆయన తయారు చేసే ఇల్లు, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మన కొరకు ఆయన స్థలం సిద్ధపరు. ఎలా సిద్ధపరుస్తున్నాడంటే, భూలోకంలో నువ్వేం చేస్తావో దాన్ని బట్టి అక్కడ స్థలం సిద్ధపరచబడింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ధనవంతుడు ఒక ఇంజనీర్ని పిలిచి, అయ్యా ఎంతసేపు చెప్పాలి, పర్వాలేదు. ఒక ధనవంతుడు ఇంజనీర్ని పిలిచి, ఈ పట్టణంలో కట్టనటువంటి ఒక గొప్ప ఇల్లు కట్టాలి అన్నాడు. నువ్వు ఎంత డబ్బు అయినా సరే ఇస్తా, నాకు మాత్రం ఈ పట్టణంలో కట్టనటువంటి ఇల్లు కట్టాలి. అంత ఆశ్చర్యంగా ఉండాలి. మనుషులు వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యపోవాలి అని డబ్బులు ఎంతైనా ఇస్తా అన్నాడు. డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టాడు. బ్రహ్మాండంగా ఉందన్నారు ఆ ఊరు వారందరూ. ఆ ప్రతిష్టకి అందరూ వచ్చేసారు. ఆ ఊరు వారు పెద్దలందరూ, బిజినెస్ పీపుల్, ఇంజనీర్స్ అందరూ వచ్చారు. అక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఆ ఇల్లు కట్టించిన ధనవంతుడు లేచాడు, నిలబడి, అయ్యా ఇంత గొప్ప కట్టడాన్ని నేను కట్టాడు కదా, ఆయనకే నా ఇల్లు ఇస్తున్నాను అన్నాడు. సంతోషించాలా, ఏడవాలా? చెప్పరేంటి? సంతోషిస్తాలా? ఆయన ఏడుస్తున్నాడు ఇంజనీర్. నా కొరకే అయినట్లయితే ఇంకా బాగా కొట్టుకునేవాడు. చూసారా? నా కొరకే అయినట్లయితే ఇంకా బాగా కట్టుకుంటా. నువ్వు కడుతున్నావు ఆ ఇల్లు, ఇక్కడ నుండి సామాను వెళ్తుంది, జాగ్రత్త. నువ్వేం కడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, ఏ పనులు చేస్తున్నావో, ఎక్కడికెక్కడికి వెళుతున్నావో, దానిని బట్టి పరలోకపు నివాసం ఏర్పాటు చేయబడుతుంది. ఆయన చేసేది నివాసం కట్టడానికే వెళ్ళాడు, కానీ సామానంతా భూలోకం నుండి వెళ్తుంది. నీ జీవితం ద్వారా
వెళుతుంది. నువ్వు మాట్లాడే మాటలను బట్టి వెళుతుంది. నీవు ఆలోచించే ఆలోచనను బట్టి వెళుతుంది. నీవు చేసే క్రియలను బట్టి ఆ సామాను అక్కడికి వెళుతుంది. జాగ్రత్త. హౌ యు ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. నటన, వేషధారణ, మోసమా? చాలాసార్లు దేవుడు చూడటం లేదులే అనుకుంటారు. అనుకుని ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. మీకు ఒక విషయం చెప్తా. యేసయ్య ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తొద్దు. నిజంగా నమ్ముతున్నారా? అది ఆయన ఎక్కడున్నాడని నమ్మితే నీవు దురాలోచనలు రావు. అవునా కదా? వాక్యం మాత్రం ఉంది. ఏమని? ఎక్కడ 2-3 కూడి నా నామమున కూడుదురో నేను వారి మధ్య ఉందును. వాక్యం ఉంది. ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ మన మధ్య ఉన్నాడు అన్న భావనతో మనం ఇక్కడ కూర్చోం. మనం మధ్య ఉన్నాడన్న భావనతో మనం దేవుని వాక్యాన్ని వినాం. అది వచ్చిన మన జబ్బది, మనకున్న జబ్బది. కనుక ప్రియమైన వారులారా, ప్రతి సమావేశంలో యేసయ్య మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆ యొక్క భయం మనలో ఉండాలి. హల్లెలూయా. ఆ భయం మనలో ఉన్నప్పుడు మనం శ్రద్ధగా కూర్చుంటాం, శ్రద్ధగా వాక్యాన్ని వింటాం. ఆషామాషగా దేవుని వాక్యాన్ని విన్నాం. కనుక ప్రియమైన వారులారా, మన కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాడు. కనుక మహిమా నిరీక్షణ. మొదటిది మహిమలో ప్రవేశిస్తాం. రెండవది మహిమా నివాసంలో ఉండబోతున్నాం. హల్లెలూయా. మహిమా నివాసంలో ఉండబోతున్నాం. అందుకే దానికి మహిమా నిరీక్షణ అని పేరు పెట్టింది. మహిమలోనికి వెళతాం, మహిమా నివాసం ఉంటాం. మూడవది మన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. ఫిలిప్పీలకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. కొంచెం పెద్దగా ఉన్నామ్మా. మూడవ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూసారా? మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపమైనదిగా మారుస్తుంది. మన దీన శరీరం, ఈ శరీరం మా పునరుద్ధాన దినమందు కానీ, యేసు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు కానీ మన శరీరాలు సజీవంగా ఉండి విశ్వాసం ఉన్న మన శరీరాలు మార్పు చెందుతాయని రాయబడింది. సమాధిలో ఉండి విశ్వసించిన వారు సమాధిలో నుండి బయటకు వస్తారని రాయబడింది. హల్లెలూయా. యేసు ప్రభువారు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు విశ్వాసం ఉండి చనిపోయిన వారు సమాధుల్లో నుండి బయటకు వస్తారు. హల్లెలూయా. విశ్వాసం ఉండి సజీవులైన వారు శరీరాలు మార్పు చెంది ప్రభువుని మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. ఆ శరీరం ఎలా మార్పు చేస్తుంది? మన దేన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపమైనదిగా. యేసు ప్రభు మహిమ కలిగిన శరీరం, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మహిమ కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆ మహిమ కలిగిన శరీరం ఎలాంటిది అంటే తలుపులు మూసినా లోపలికి వెళ్ళగలిగింది. హల్లెలూయా. అవునుగా, శిష్యులు భయపడిపోయి కిటికీలు తలుపులన్నీ కూడా గట్టిగా మూసుకుని లోపల కూర్చున్నారు.
యేసు ప్రభు ఆ గదిలోనికి వచ్చేసాడు. హల్లెలూయా. మహిమా శరీరంతో వచ్చాడు. తలుపులు ఇవేమి అడ్డురావు. మహిమా శరీరానికి పరిమితి లేదు, మన శరీరానికి పరిమితి ఉంది. హల్లెలూయా. అంత మహిమా తన శరీరమునకు సమరూపమైన మహిమా శరీరానికి నీ శరీరం నా శరీరం మార్చబడబోతుంది. అది గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాప శరీరం, దురలవాట్లతో జీవించిన నీ శరీరం, భయంకరంగా జీవించిన నీ శరీరం, నీ శరీరాన్ని దేనికి ఉపయోగించావో వాటన్నిటినీ అధిగమించి ప్రభువును నమ్ముకున్నావు గనుక ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీ శరీరం తన శరీరమునకు, మహిమ గల శరీరమునకు సమరూపమైనదిగా చెప్పండి మార్చబడింది. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. నీకు నాకు ఈ శరీరం ఎన్ని భయంకరమైన దులవాట్లకు గురి చేస్తున్నాము. అయినా ప్రభు నమ్మడం ద్వారా ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మన శరీరాలు తన మహిమ శరీరమునకు సమరూపమైనదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. కనుక అది మహిమా నిరీక్షణ. మహిమలో ఉండబోతున్నాం, మహిమా నివాసంలో ఉండబోతున్నాం. మహిమా శరీరాన్ని ధరించిన ఈయన 3, ఆ మహిమా నిరీక్షణలో 3 ఉన్నాయి. మహిమలో ప్రవేశిస్తాం, మహిమా నివాసంలో ఉంటాం, మహిమా శరీరాన్ని ధరిస్తాం. హల్లెలూయా. అది మహిమా నిరీక్షణ. పౌలు అంటున్నాడు, ఈ మహిమా నిరీక్షణను బట్టి నేను, చూడండి ఏముంది అక్కడ, చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. మహిమా నిరీక్షణను బట్టి అతిశయపడుచు. అందరూ నోరులు ఇప్పి పెద్దగా చెప్పాలి. అతిశయపడుచు. ఏం చేస్తున్నారు అందరూ చెప్పండి. ఆమేన్. అందరూ మరొకసారి. అతిశయం. అతిశయం అంటే గర్వం. కానీ ఇక్కడ అతిశయం అనేటువంటిది అంటే ఆనందం, మహానందం, మహా ఆనందం, అతిశయం. కనుక మహిమ నిరీక్షణను బట్టి అతిశయం. ఎందుకంటే మహిమలో ప్రవేశిస్తాం, మహిమా నివాసంలో జీవించినై ఉన్నాం, మహిమా శరీరాన్ని ధరించినై. అందుకు అతిశయం, అందుకు అతిశయం. తర్వాత వాక్యం చదవండి. 5వ వచ్చింది. అంతేకాదు 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దానికి ముందు ఓర్పు, అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయాలని ఎరిగి శ్రమలయందును అతిశయపడు. ఆ మాట అందరూ చెప్పండి. శ్రమలయందును మరలా చెప్పండి, మరలా చెప్పండి. దానికి ముందు దేని యందు అతిశయం? దానికి ముందు మహిమా నిరీక్షణ యందు అతిశయం. రెండవ అతిశయం దేనిలో? అతిశయం ఉందా? శ్రమల్లో అతిశయం ఉందా? ఆనందం ఉందా? సంతోషం ఉందా? ఏడుపు ఉంది. దిగజారిపోతాం, అవిశ్వాసపడతాం. కానీ పౌలు అంటున్నాడు, శ్రమల యందును నేను, మహిమా నిరీక్షణ యందును, రెంటిలో. మహిమా నిరీక్షణలో అతిశయం ఉంది ఆయనకి, శ్రమల్లో అతిశయం. యోబు అన్నాడు, దేవుని వలన మేలేనా మనం అనుభవించేది, కీడును అనుభవింప తగదా. కనుక శ్రమలు క్రైస్తవ జీవితంలో ఒక భాగం. శ్రమలను వేరుగా చూస్తే అది శ్రమలుగానే కనపడతాయి. మన విశ్వాస జీవితంలో అవి ఒక భాగం. మన విశ్వాస జీవితంలో శ్రమలు ఒక భాగం. శ్రమలు ఒక భాగం.
ఒక చిన్న వాక్యం చూపెడతాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమ పడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడిన. విశ్వాసంతో పాటు శ్రమ పడుటయు ఆయన పక్షంగా అనుగ్రహింపబడదు. కనుక శ్రమలు మన విశ్వాస జీవితంలో ఒక భాగం. అందుకనే పౌలు అంటున్నాడు, శ్రమల యందును అతిశయ పడుదును. కనుక ప్రియమైన వాళ్ళ శ్రమలో అతిశయపడాలి, సంతోషించాలి. మనం మాత్రం సంతోషించాం, దిగులు పడతాం, వర్రీ అవుతాం, ఏం జరుగుతుందో భయం ఏర్పడుతుంది. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదవండి, ముగిస్తా. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయి రనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చాలు, చూసారా? శ్రమలో అతిశయించడం అంటే అది. పౌలు శీల శ్రమలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ఉండడానికి కారణం ఏంటి? ఆ ఊరిలో పుతోను దయ్యం పట్టిన అమ్మాయి సోది చెబుతుంది. ఆ అమ్మాయిని కొంతమంది షావుకారులు వాడుకుంటున్నారు. వీధిలోని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె ద్వారా డబ్బంతా తీసుకెళ్ళి ఆమె తినడానికి ఏదో 4 రోకలు ఆయన ముఖాన పడేస్తారు. ఆ విధంగా ఆమెను వాడుకుంటూ ఉంటే పౌలు శీల అదే మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు పదే పదే చూశారు. ప్రతిరోజు ఒకరోజు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆ దెయ్యం బాగుపడింది, ఆమె మంచి మనసు వచ్చేసింది, సో చెప్పడం మానేసింది. ఆ షావుకారులు వచ్చి వీళ్ళని కొట్టి తిట్టి వాళ్ళని చెరసాల్లో వేశారు, బంధించారు. కాళ్ళకు బందులు ఉన్నాయి, చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారని రాయబడింది. చూడండి, నా అంక చూస్తారు ఎందుకు? వాక్యం చూడండి, ఏముంది అక్కడ? వారు పాటలు పాడుచు ప్రార్థన ఉందా? మాట 2 ఉందా? పాటలు పాడుతూ కీర్తనలు పాడుచు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ప్రార్థనలు చేయాలి. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? సంఘం పెద్దలు పిలిపించి వాడి కొరకు ప్రార్థన చేస్తే వాడు బాగుపడతాడు అని రాయడు. కనుక మీలో ఎవడైనా శ్రమ పడిన, మీకు సంతోషము కలిగిన ఏమనుంది? కీర్తనలు పాడాలి. మీకు సంతోషము కలిగిన కీర్తనలు పాడాలి. మీరు శ్రమ వస్తే ప్రార్థన చేయాలి. 2 పనులు చేస్తున్నారు అక్కడ. వాళ్ళు పాటలు పాడుతున్నారు,
ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. పాటలు ప్రార్థన రెండూ చేస్తున్నారు. ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే శ్రమ వచ్చింది కనుక ప్రార్థన చేస్తున్నారు. మరి పాటలు ఎందుకు పాడుతున్నారు? శ్రమలో ఉంటే పాటలు వస్తాయా? వస్తాయా? పాటలు వస్తాయా? పాడేవా నువ్వు ఎప్పుడన్నా? పాటలు శ్రమలో పాటలు పాడేవాళ్ళు. ఏం జరిగింది? భూకంపం జరిగింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. శ్రమలో దేవుని స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. శ్రమలో దేవునిని స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, ఖైదీల సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. ఊడిపోయిన సంఖ్యలతో కొందరు ఖైదీలు వెళ్ళిపోయారు, పౌలు శీల మాత్రం అక్కడే ఉన్నారు. మేము వెళ్ళిపోయే వారం కాదయ్యా అని కావలి వానితో చెప్పి, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళారు, ఓ సువార్త చెప్పారు, బాప్తీసం ఇచ్చారు, రక్షించబడ్డారు. సంఘం ఏర్పడింది. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం శ్రమలో పుట్టిన సంఘం. శ్రమలో పుట్టిన సంఘం. ఫిలిప్పీ సంఘం శ్రమలో పుట్టింది. భయంకరమైన శ్రమలో వారు దేవుణ్ణి స్తుతిస్తే అద్భుతం జరగడం ద్వారా ఆ కుటుంబం వారందరూ ప్రభువు పంపుకుని ఆ రాత్రే బాప్తీసం పొందారు. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, శ్రమలో దేవుణ్ణి స్తుతించండి, ఘనపరచండి, మహింపరచండి. నా వ్యక్తిగత జీవితంలో ఒక సంగతి చెబుతాను. మా నాన్నగారు టీచర్. మా నాన్నగారిని చాలా దూరం ట్రాన్స్ఫర్ చేశారు మా నేటివ్ ప్లేస్ నుండి. మా అమ్మగారు చదువు రాదు, కానీ రోజుకి 4 గంటల ప్రార్థన చేస్తుంది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల దాకా చేస్తుంది. పడుకోబోయేటప్పుడు 10 నుండి 12 గంటల దాకా ప్రార్థన చేస్తుంది. కన్నీటితో చేస్తుంది. చనిపోయేంతకు ప్రార్థన చేసింది మా అమ్మ. మా అమ్మ ప్రార్థన, ఆమెకు చదువు రాదు, ప్రార్థన ద్వారా మేము రక్షించబడ్డాము. హల్లెలూయా. ప్రార్థన చేసింది కనుక నేను దేవుని సేవకుండా అయ్యాను. తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారు. బిడ్డల కొరకు ఏం చేస్తారంటే, మా అబ్బాయికి డిస్టింక్షన్ వచ్చేటట్టు ప్రార్థన చేయయ్యా, అమెరికాకు వీసా వచ్చేటట్టు ప్రార్థన చేయయ్యా అంటారు. అవునా కదా? పరలోకానికి వీసా వచ్చేటట్టు ప్రార్థన చేయరు. చేశారా ఎప్పుడైనా? నా బిడ్డలు రక్షించబడ్డారని ప్రార్థన చేశారా? మీ భర్త రక్షించబడ్డారని ప్రార్థన చేశారా? ఇంట్లో ఉన్నవారు రక్షించబడ్డారని ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేశారా? ఆలోచించుకోండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ యాగనీ ఫర్ యువర్ రిలేటివ్స్. యాగని ఉండాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. బళ్ళారిలో దేవదాసుల కాలనీ ఉంది. దేవదాసి కాలనీ అంటే ఆ అమ్మాయిల్ని దేవతకు పెళ్లి చేస్తారు. మెడలో ఒక నల్ల పూస దండ వేస్తారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు. దేవతకు చేశారు కనుక ఏ పురుషునితో అయినా ఎప్పుడైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగున వేరు వేరు పురుషులకు వేరు వేరు పిల్లలు కలుగుతారు. అలాంటిది కాలనీ ఉంది. మేము కరపత్రాలు పంచుతున్నాం, నేను నా భార్య. ఒక ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచుతుంటే ఆమె తలుపు తట్టగానే అయ్యారండి లోపల కూర్చోండి అంది. ఆ ఏరియా కాదు, ఇంకొక ఏరియాలో. ఆమె మమ్మల్ని అడిగింది, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము ఆంధ్ర నుండి వచ్చాము. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆమె కూడా ఆంధ్ర నుండే వచ్చింది. మమ్మల్ని అడిగింది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికన్నా? యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి వచ్చావమ్మా, అందుకని యేసు ప్రభువుని గురించిన కరపత్రాలు పంచుతున్నాం అని చెప్పాము. మీరేం చేస్తారని అడిగా ఆమెని. ఆమె నేను సోషల్ టీచర్ని అండి అంది. సోషల్ టీచర్ అంటే స్కూల్లో సోషల్ స్టడీస్ చెబుతుందేమో అనుకున్నా. అది కదంట. ఆమెను గవర్నమెంట్ వారు ఆ సొసైటీలో
ఆమెను టీచర్గా అపాయింట్ చేశారు. గవర్నమెంట్ దృష్టిలో సోషల్ టీచర్ ఆమె. ఆ వేశ్యలు ఉన్న ప్రాంతంలో, అంటే దేవదాసీలు ఉన్న ప్రాంతంలో ఒక హాల్ ఉంటుంది. ఆ హాలు గవర్నమెంట్ కట్టించారు. ఈమె వెళ్ళి ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా అక్కడ కూర్చుంటుంది. ఎవరైనా వస్తే, దేవదాసీలు వస్తే, అమ్మ మీరు చేసే వృత్తి మంచిది కాదు, మీ దేహములతో దేవుని మహిమపరచుడి, మీ దేహములు విలువ పెట్టి కొనబడినవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ మాటలు రాయబడి, మీ దేహములు విలువ పెట్టి కొనబడినవి గనుక మీ దేహములతో దేవుని మహిమపరచు. కానీ వాళ్ళ దేహాలతో దయ్యాలను మహిమపరుస్తున్నారు. ఆ మాట ఆమె మాకు చెబితే, ఆ విషయాలు ఆ కాలనీ కొంచెం 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాకు భారం కలిగింది. ప్రభువా, నీ వాక్యంలో మమ్మల్ని నీ రక్తం ఇచ్చి కొన్నావు, మీ దేహములు విలువ పెట్టి కొనబడిని, దేహముతో దేవుని మహింపరచాలి కనుక ఆ ప్రాంతం వారు నిన్ను దేహంతో మహింపరచడం లేదు. వారి కొరకు ప్రార్థన చేశాం. 6 నెలలు ప్రతిరోజు ప్రార్థన చేశాం. అక్కడికి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే వెళ్ళగానే వీళ్ళు సువారు చెప్పడానికి వచ్చారా అని ఎలివేయడానికి, తెల్లగొట్టడానికి వాళ్ళు పూనుకోవచ్చు. కానీ ప్రార్థన చేశాం. 6 నెలలు ప్రార్థన చేసి, ప్రభువా ఆ స్థలానికి వెళ్ళడానికి ద్వారం తెరువయ్యా అని నేను నా భార్య ప్రార్థన చేశాం. 6 నెలల తర్వాత ఆ స్థలంలో ఉన్న ఒక కుటుంబం మేము ఉన్న ఏరియాకు వచ్చారు. ఆ ఏరియాకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్న మగపిల్లవాడు సండే స్కూల్కి రావడం ప్రారంభించి, సండే స్కూల్కి 4-5 వారాలు వచ్చిన తర్వాత ఇంట్లో వెళ్ళి చెప్పాడు. అక్కడ దేవుని గురించి మంచి కథలు చెబుతున్నారు, పాటలు పాడుతున్నారు దేవుని గురించి, పెద్దోళ్ళకు కూడా ఆరాధన అన్నది, మీరు వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఆ పిల్లవాడు వెళ్ళి వాళ్ళ పెద్ద అక్క వచ్చింది. 4 వారాలు మా ఆరాధనలో పాల్గొంది. యేసు ప్రభు వారిని నమ్ముకుంది. హల్లెలూయా. ఆమె అప్పుడు 2nd గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ అయ్యింది. ఆమె ప్రభు నమ్ముకుంది. ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ కుటుంబం అక్కడికి వెళ్ళింది. మరలా ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రతి మంగళవారం వీధిలో సువార్త చేశాం. ఆ కుటుంబాన్ని ఆధారం పెట్టుకుని. మాకు దూరం ఏర్పడింది కదా, ఆ ఇల్లు ఉంది కదా, ఎవరైనా వచ్చినా అయ్యో మేము ఆ ఇంటి దగ్గరికి వచ్చాం, మీ ఇంటికి రాలేదు, మీరు వస్తే వినండి, లేకపోతే లేదు మీ ఇష్టం అని వాళ్ళ ఇంటి ముందుకు సువార్త చెప్పాం ప్రతి మంగళవారం సాయంకాలం. కొన్ని సంవత్సరాల తర్వాత చాలామంది యవనస్తులు రక్షించబడ్డారు, ఆ వృత్తిలో నుండి బయటకు వచ్చారు. ఈ మొట్టమొదట ఆ పిల్లవాడు రక్షించబడ్డాడు. ఆ పిల్లవాడు తర్వాత ఎంత గొప్పవాడు అయ్యాడంటే, వరల్డ్ విజన్ దానిలో ఆయన ఒక సూపరింటెండెంట్గా పనిచేశాడు ఒక ఏరియాకి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! నమ్ముకుంటే దేవుడు హెచ్చిస్తాడు. తక్కువ స్థితిలోనూ వెలువేయబడిన స్థితిలోనూ ఉన్న వారిని దేవుడు లేపుతాడు. వాళ్ళక్క 2nd గ్రేడ్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. మనదే, అన్నయ్య నేను మాత్రం ఉద్యోగం చేయను, నేను ప్రభు కొరకే జీవిస్తా అని ఆమె తన జీవితాన్ని సమర్పించుకుంది. 2 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి పంపాం. తిరిగి వచ్చిన తర్వాత ఆమె మా బైబిల్ స్కూల్లో టీచర్గా పనిచేసింది, లైబ్రేరియన్గా పనిచేసింది, లేడీస్ వార్డన్గా పనిచేసింది. 60 సంవత్సరాలు వివాహం లేకుండా పనిచేసింది. ఆమె పేరు దెబోరా. బహుశా ఎస్తేరికి తెలిసి ఉంటుంది. దెబోరా ఆమె పేరు. ఆమె 60 సంవత్సరాల వయసులో మరణించి, వివాహం చేసుకోకుండా దేవుని యొక్క పరిచర్యలో వాడబడింది. హల్లెలూయా. ఆ అమ్మాయి ఎంత భారం కలిగింది అంటే, ఒక సాధుగారు వచ్చారు మా
ట్రైనింగ్కి వచ్చాడు. వాళ్ళ నాన్న సాధు, కాషాయ వస్త్రాలు ఇచ్చుకుని ఊరు ఊరు తిరుగుతాడు. ఆ ఇంటికి వెళ్ళగానే నీ కొడుకు బైబిల్ కాలేజీలో చేరాడు అని చెప్పగానే బైబిల్ కాలేజీ నుండి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన గేటు దగ్గర కూర్చున్నాడు. దెబోరా గారు వెళ్ళింది, ఆయన దగ్గర కూర్చుంది, మాట్లాడింది, ప్రభుని గురించి చెప్పింది, నమ్మాడు. హల్లెలూయా. కాషాయ వస్త్రాలు ఇస్తుకున్న వాడి కూర్చుని ప్రభుని గురించి అయితే ప్రభుని నమ్మాడు. నమ్మిన తర్వాత ఇంటికి వెళ్ళి కాషాయ వస్త్రాలు తీసేసి ఆ ప్రిన్సిపాల్ గారే వచ్చి నాకు బాప్తీసం ఇవ్వాలి అన్నాడు. నేను వెళ్ళి బాప్తీసం ఇచ్చాడు. దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. అలాంటిది దెబోరా. కూర్చుని మాట్లాడితే ప్రభుని నమ్మాల్సిందే. అంత కృప దేవుడు ఆ పక్షంగా ఉంచాడు. కనుక ప్రియమైన వారలారా, మనం ప్రార్థన ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను బోధిగంతముల వరకు సొత్తుగాను నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. కీర్తన 2:8 నన్ను అడుగుము, జనములను అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆత్మలు రక్షించబడతాయి. ప్రార్థన చేయకపోతే ఆత్మలు రక్షించబడవు. కనుక ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాలంలో చాలా టైం అయింది, నన్ను మన్నించాలి. మనకు కలిగిన ఆధిక్యతలు: మొట్టమొదటిది నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది దేవునితో సమాధానం ఏర్పడింది. మూడవది దేవుని కృపాసింహాసనం దగ్గరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అవసరత నిమిత్తమైన వెళ్ళగలం. మహిమా నిరీక్షణ మనకు అనుగ్రహించబడింది. శ్రమల యందు ఆనందించే భాగ్యం కూడా మనకు అనుగ్రహించబడింది. కనుక మనం అందరం కూడా ధన్యులం. హల్లెలూయా. నేను ప్రభువుని నమ్ముకోవడం ద్వారా ధన్యురాలని, ధన్యుని అనేవారు చేతులెత్తారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభువుని నమ్మడం ద్వారా పేతురు అడిగిన ప్రశ్న, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టాం, ఏం లాభం అని అడిగాడు. యోహాను అడిగాడు శ్రమలో, ఈయనేనా మనం ఎదురు చూడవలసింది, మరొకని కొరక? వాళ్ళిద్దరికీ జవాబులు దొరికినాయి. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు మనందరి నిమిత్తమై మనల్ని ప్రేమించి భూలోకానికి నలుడుగా వచ్చి మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేపబడిను. నీతిమంతులుగా కలిగిన ఆధిక్యతలు మనం దేవుని వాక్యంలో నుండి చూసాం. కనుక మనకందరికీ ఆ ఆధిక్యతలు ఉన్నాయి. నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. కృపాసింహాసనం దగ్గరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అవసరత నిమిత్తమైన వెళ్ళగలిగిన భాగ్యం మన అందరికి కలిగింది. మహిమా నిరీక్షణ అతిశయిస్తున్నాం. శ్రమల యందు కూడా అతిశయించగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. అందరం లేచి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.